the Lord. Today I would like to speak about why should we pray. Why do we pray? Why should we pray to God to receive something from the God? ఎందుకు ప్రార్థించాలి అనేది మనం చెప్పుకున్నాము. అకార్డింగ్ టు స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్ సేస్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ హిస్ కింగ్డమ్ ఫస్ట్. దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తి కోసం మనం ప్రార్థించాలి, దేవుని రాజ్యాన్ని కోసం ప్రార్థించాలి. సో దట్ ఈస్ వై గాడ్ టాట్ అస్ ప్రేయర్. జీసస్ ఏం నేర్పించారు? డియర్ హెవెన్లీ ఫాదర్, థై కింగ్డమ్ కమ్ కదా, యువర్ కింగ్డమ్ కమ్. సో ఇక్కడ ఏంటంటే దేవుని రాజ్యాన్ని కోసం మనం ప్రార్థించాలి. సో ఫస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ రిసీవ్, యూ డెఫినెట్లీ యూ విల్ రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ ద గాడ్. సో కామన్ నీడ్స్ గురించి ఇక్కడ ప్రేయర్ మనకి హెవెన్లీ ప్రేయర్ గాడ్ నేర్పించారు. సో సైటన్ విల్ నాట్ బీ ఇన్ ద హెవెన్ కదా. ఇక్కడ ఏంటంటే ఎర్త్ మీద ఉంటాడు, వీడు త్రోసివేయబడ్డాడు కాబట్టి ఎర్త్ మీద ఉంటాడు కాబట్టి దట్ ప్రేయర్ విల్ బీ, దట్ ఈస్ వై వీ హ్యావ్ టు మెన్షన్ దట్ నేమ్, డియర్ హెవెన్లీ ఫాదర్. అందుకు దేవుడు మనకు అలా నేర్పించారు. సో హెవెన్లీ ఫాదర్ అంటే దట్ ప్రేయర్ బిలాంగ్స్ టు హెవెన్లీ ఫాదర్ ఓన్లీ. సో అది అందుకోసం గాడ్ హెవెన్లీ ఫాదర్ అని మెన్షన్ చేస్తూ నేర్పించారు. సో ఇక్కడ ఏంటంటే ఎందుకు అడగాలి వితౌట్ ఆస్కింగ్, అంటే మనము అడగకుండా దేవుడు ఇవ్వలేరా, ఎందుకు మనం అడగాలి, ఎందుకు ప్రేయర్ చేయాలి? సో ఇక్కడ ఏంటంటే గాడ్ క్రియేటెడ్ ద యూనివర్స్ విత్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. దే ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ కదా. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, డిఫరెంట్ అంటే ఎర్త్ని గాడ్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు, సో క్రియేట్ చేశారు. ఈ క్రియేషన్లో అన్నీ కూడా దేవునికి సంబంధించినవి. సో నువ్వేమనుకుంటున్నావు, వాట్ డూ యూ వాంట్ టు రిసీవ్ ఫ్రమ్ ద గాడ్? నీకేం కావాలనుకుంటున్నావు? వాట్ ఈజ్ యువర్ డిజైర్ ఫర్ దట్ డే? నీకేంటి, నీ డిజైర్ ఏంటి, నీ విష్ ఏంటి? సో వాట్ ఈజ్ యువర్ డిజైర్ అనేది నువ్వు అడిగితే కదా గాడ్కి మనకి ఇవ్వాలనుకుంటున్నారు. అప్పుడే నీకు అర్థమవుతుంది. వెన్ యూ ఆర్ మెన్షనింగ్ హెవెన్లీ ఫాదర్, యూ ఆర్ ఆస్కింగ్ సంథింగ్, దెన్ ఇఫ్ యూ రిసీవ్ దట్ థింగ్, నువ్వు ఏదైతే అడిగేవో అది నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడు అది దేవుని ద్వారా నువ్వు పొందుకున్నావని నువ్వు అడిగినప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. గాల్లో మనం మాట్లాడేసి ఇస్తారు అంటే అది మనకి ఎవరు ఇచ్చారో నోటీస్ చేయలేం కదా. దట్ ఈస్ వై యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ఫస్ట్. ఏంటంటే వాట్ డూ యూ వాంట్ టు రిసీవ్ ఫ్రమ్ హిమ్? ఏం రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ ఉన్నారు, ఒక సన్ ఉన్నారు. ఆ ఫాదర్కి ఒక మంచి ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి, ఒక ఆరెంజెస్ కానీ, యాపిల్స్ కానీ, ఇట్లా గ్రేప్స్ అని, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ట్రీస్ ఉన్నాయి. సో ఆ ట్రీస్లో నీకేంటంటే ఆ రోజుకి నీ డిజైర్ ఏంటి, వాట్ యూ వాంట్ టు ఈట్ ఫర్ దట్ డే? నీకేం తినాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు, నీ ఆశ ఏంటో దేవునికి చెప్పాలన్నమాట. నీ హృదయంలో ఉన్న డిజైర్ ఏంటి, నీ హృదయంలో ఉన్న విష్ ఏంటి, నువ్వు అడిగినప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడము తండ్రిగా అతని బాధ్యత అనమాట. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ థింగ్స్ ఇన్ ద యూనివర్స్లో ఎన్నో గాడ్ క్రియేట్ చేసి ఉన్నారు. నువ్వు ఏమి ఆయన పొందాలనుకుంటున్నావు, ఆయన దగ్గర నుంచి నువ్వు ఏం తీసుకోవాలనుకుంటున్నావు అని అడిగితే ఆయన నీకు అది ఇస్తారనమాట. సో లైక్ ఎట్లా అంటే నువ్వు ఆ రోజుకి ఏం తీసుకోవాలనుకుంటున్నావు, హీ ఈజ్ ఆల్వేస్ రెడీ టు గివ్ విచ్ ఈస్ ఆస్క్డ్ బై యూ. నువ్వు ఏదైతే అడగాలనుకుంటున్నావో అది అడిగినప్పుడు దేవుడు ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగి ఉంటారనమాట. ఇప్పుడు అలాంటి ఫ్రూట్స్, ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ఈట్ మ్యాంగో, సో ఇఫ్ యూ ఆస్క్ గాడ్ టు ఈట్ మ్యాంగో, దెన్ డెఫినెట్లీ హీ విల్ ప్రొవైడ్ యూ. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. వాట్ ఈజ్ యువర్ డిజైర్ టు గో ఇన్ టు? నీకేంటి డిజైర్ ఏంటి, నువ్వేం రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నావు? ఆయన capable God, he is a capable person to do something for you. So if you ask according to your wish, నీ విష్ ఏంటి, నిన్ను నేను ఎలా సాటిస్ఫై చేయగలనని గాడ్ అడుగుతారు కాబట్టి, గాడ్ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి, నువ్వు అడిగినప్పుడు తన బిడ్డలుగా మనకి ఏదైనా ఇవ్వడానికి ఆయన రెడీగా ఉంటారనమాట. సో ఫర్ దట్ రీజన్ వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్. ఎలా ఒక ఎగ్జాంపుల్ చూస్తే మార్క్ చాప్టర్ 10:51 says like this. ఎలా when he came near, Jesus asked him, what do you want me to do for you? ఇక్కడ ఒక బ్లైండ్ పర్సన్ గాడ్ని అడుగుతూ ఉంటారు. సో గాడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే జీసస్ తన దగ్గరికి వచ్చారని ఆయన నోటీస్ చేయగలిగాడో అప్పుడు ఏం అడుగుతారంటే జీసస్ అడుగుతారనమాట. ఆ బ్లైండ్ పర్సన్ ఏమడుగుతారు, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? నీకోసం నేను ఏం చేయాలని నువ్వు ఆశపడుతున్నావు అని అడుగుతారనమాట. అప్పుడు ఏం చెప్తారంటే అతను, ఆ బ్లైండ్ పర్సన్, లార్డ్ ఐ వాంట్ టు సీ, నేను చూడాలనుకుంటున్నాను. హీ రిప్లైడ్. జీసస్ సెడ్ హిమ్, రిసీవ్ యువర్ సైట్. ఒక మాటతోనే ఆయన చూపుని ఇచ్చేస్తారు. యు రిసీవ్ యువర్ సైట్.
యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ అని చెప్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇమ్మీడియట్లీ హీ రిసీవ్డ్ హిస్ సైట్, ఫాలోడ్ జీసస్. సో హియర్ వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. అందుకోసం అడగాలి, నువ్వు ఆయన ఏం చెయ్యాలి నీ జీవితంలో అని నువ్వు ఆశపడుతున్నావో అది అడిగినప్పుడు ఆయన అది ఫుల్ఫిల్ చేయడానికి ఇష్టం కలిగి ఉంటారనమాట తన బిడ్డల పట్ల. ఎందుకంటే నీ డిజైర్ని నువ్వు అడగాలన్నమాట ఆయనను. ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు. ఇక్కడ లోకంలో ఎన్నో విషయాలు మనకి ఇచ్చారు గాడ్. ఎన్నో జాబ్స్ అని ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. నీకు ఆ రోజుకి నువ్వు దేవుని దగ్గర నువ్వేం పొందుకోవాలనుకుంటున్నావు అడిగినప్పుడు ఆయన చిత్తంలో ఉన్నట్లయితే అది నీకు ఉపయోగకరమైందా కాదా చూసి ఆయన డెఫినెట్లీ హీ విల్ ప్రొవైడ్ యూ అకార్డింగ్ టు యువర్ విష్. సో హియర్ ట్రస్టింగ్ హిస్ క్యాపబిలిటీ. సో దట్ ఈస్ అ faith in the Lord. So that's why we have to ask God for something to receive from him. ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలంటే మనం అందుకోసమే అడగాలి. అండ్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అండర్స్టాండ్ హూ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ యువర్ డిజైర్స్ కదా. నీ డిజైర్స్ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తున్నారు, దట్ ఈస్ బై గాడ్ ఓన్లీ అని నువ్వు డెఫినెట్లీ నీకు కూడా అర్థమవుతుంది. సో దెన్ ఓన్లీ యూ విల్ బి గోయింగ్ టు టెస్టిమోనీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జెంటైల్స్. అన్యుల ముందు, జెంటైల్స్ ముందు యూ విల్ బి గోయింగ్ టు ఒక టెస్టిమోనీ లాగా మిగిలిపోతుంది. సో దట్ ఈస్ వై ఎవ్రీబడి హ్యావ్ టు ఆస్క్ అకార్డింగ్ టు అవర్ విష్. ఇంకా మనం కింగ్డమ్ కోసం పనిచేసేటప్పుడైతే దేవుడు ఏం చేయాలని, దేవుడు మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నారో కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనకే విష్ ఉంది, ఏ డిజైర్ ఉంది, మనం ఏం పొందుకోవాలనుకుంటున్నాం ఎర్త్ మీద అనేది మన విష్. అది మన కోరికని దేవునికి చెప్తున్నాము. వీఆర్ ప్రెజెంటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. హీ ఈజ్ ఫుల్ఫిల్లింగ్ అవర్ విషెస్ అండ్ డిజైర్స్. బట్ ఇక్కడ ఏంటంటే కింగ్డమ్ గురించి ప్రార్థించేటప్పుడు మాత్రం ఆయన మనల్ని ఏం చేయాలని కోరుకుంటున్నారో మనం అడగాలి. అంటే దేవుడు మన పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో మనం తెలుసుకొని దాని ప్రకారంగా పనిచేయాలి. థ్యాంక్ యూ.